హై వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే చెబుతున్నది ఏంటి? 99% మార్కులతో నేనున్నా, ఇంక నాకేం భయం, గెలిచేది నేనే కదా, ఓట్లేసేది మీరే కదా అంటూ నేను మంచి చేశానుకుంటేనే ఓట్లేయండి అంటాడు. 99% హామీని అమలుపరిచారు అంటాడు. వేర్ ఇస్ జాబ్ క్యాలెండర్? సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఏది, మెగా డిఎస్ ఏది, మద్యపాన నిషేధం ఏది, పోలవరం ఎందుకు కంప్లీట్ కాల, రాజధాని ఏది, రోడ్లు అయ్యి, ప్రాజెక్టులు అయ్యి, ఇలా అడిగిన ఒక్కదాని కూడా ఆన్సర్ ఉండదు. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు విస్మరించినవి, వాళ్ళు చేతకాంతరానికి కళ్ళ ముందు కనిపిస్తున్నవి. ఇవి కాక చెత్త పన్ను, పెరిగిన కరెంట్ ఛార్జీలు, పెరిగిన ఆర్టిస్ట్ ఛార్జీలు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకెక్కడ వీళ్ళు మంచి పనులు చేసింది, 9% హామీలు అమలుపరిచింది అంటే సొల్లు, అది సొల్లు కబురే, డబ్బా కొట్టుకోవడమే. అక్కడ వాళ్ళది మొత్తం ఫెయిల్యూర్. కానీ ఓ జగన్ బాగా చేశాడు, ఓ జగన్ బాగా చేయాలని చెప్పి డబ్బా కొట్టుకునే బ్యాచ్. దానికి తోడు ఇదిగో ఈరోజు సోషల్ మీడియాలో ఇక తయారయ్యారు వాళ్ళు వీళ్ళు. ఇన్స్టాగ్రాముల్లో కొంతమంది వాళ్ళు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు, మరి ఎలా ఉన్నా కానీ వాళ్ళు కొంత పేమెంట్ ఇచ్చి ఎక్కువ చేత పెయిడ్ ఇచ్చేపిస్తూ ఉన్నారు, వచ్చేస్తున్నారు ఇంకా రకరకాలుగా. దెన్ ఇక సోషల్ మీడియాలో రిమైనింగ్ పార్టీస్ ఇక వాళ్ళు మొదలెడుతున్నారు మీమ్స్తో. ఈ జాతిరత్నాల్లో వాళ్ళని వాడుతూ వెనకాల అటాచ్ చేసిన చూడండి. నేను మంచి చేసిన ఉంటే నాకు ఓట్లేండి అంటున్నాడు కదా, సో ఏది నువ్వు చేసిన మంచి? నిజమే, కరెంట్ ఛార్జీలు పెంచావు కదా 10 సార్లు, ఓట్లేస్తాం. అది మొత్తం చూసాం, గుర్తుంది, ఓట్లేస్తాం. ఎవరికి వేస్తాం మేము చూపిస్తాం తర్వాత. ఆర్టిస్ట్ ఛార్జీలు పెంచావు కదా, గుర్తుంది, చూసాం, భరిస్తున్నాం, వేస్తాం. చెత్త పనులు వేసావు కదా, చూసాం, భరించాం, ఓట్లేస్తాం. అధ్వానంగా రోడ్లు ఉన్నాయి కదా, చూసాం, ఇబ్బంది పడుతున్నాం, వేస్తాం, ఓట్లేస్తాం. లైక్ ఈవేళ పోస్టులు పెడుతున్నారు, కామెంట్ చేస్తాం, మీమ్స్ చేస్తా ఉన్నారు. సో నేను అడిగి కూడా అదే, ఏంటి నేను చేసిన మంచి పని ఏంటి? ఇంకా జగన్ సపోర్ట్ చేస్తూ వైసీపీ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు? సీరియస్లీ వాళ్ళు ఎవరో మీకు కనుక తెలిస్తే, ఇన్ కేసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కనుక ఉంటే, ఏది జగన్ ఇంకా సపోర్ట్ చేస్తూ ఎప్పటికైనా మారండి.